తెలుగు ఇవాళ మనం ఏంటి అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఉన్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ డిస్కస్ చేస్తున్నాం ఇవాళ. సో ఒక ర్యాండమ్ గా ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఇట్లా మనకి ఏంటి ఫైండ్ dou u by dou x ప్లస్ dou u by dou y అని ఇచ్చాడు. సో మనం dou u by dou x ప్లస్ dou u by dou y ని చూడగానే మనకి రెండు థియరమ్స్ గుర్తొస్తాయి. ఏంటి చైన్ రూల్ అండ్ టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ గుర్తొస్తాయి. సో మనం మరి ఎప్పుడు ఏం చేయాలి అంటే చైన్ రూల్ ఎప్పుడు చేయాలి, టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు చేయాలి అంటే డిపెండ్ అపాన్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఏంటి ఇప్పుడు చూడండి x ప్లస్ వై అండ్ x మైనస్ వై అంటే టూ సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్స్ లో. అంటే ఏంటి ఇప్పుడు f ఆఫ్ x కామా y అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ మళ్ళా సబ్ డివైడ్ అయింది. నేను f ఆఫ్ ఆల్రెడీ x లో ఉంది కాబట్టి నేను వేరే ఫంక్షన్ అనుకుంటా. ఏమనుకుంటా a కామా b అనుకుందాం. సో విత్ ఫామ్ లో వెళ్ళకంటే మనం ఇప్పుడు మనకి ఏం తెలియదు. నార్మల్ గా రూల్స్ అంటే చైన్ రూల్ ఎట్లుంటది, నార్మల్ గా టీడీసీ ఎట్లుంటది అని తెలుసు మనకి. కానీ ఫార్ములాస్ అన్ని మర్చిపోయినాం మనం. అప్పుడు ఫార్ములా ఎట్లా గుర్తు తెచ్చుకోవాలి, ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం డైరెక్ట్ చైన్ లో రాసుకోండి. ఏంటి మెయిన్ ఫంక్షన్ యూలో ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి రెండు సబ్ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏంటి x ప్లస్ వై అనేది ఒక సబ్ ఫంక్షన్, x మైనస్ వై అనేది ఒక సబ్ ఫంక్షన్. అంటే దీనికి ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి. నేను దీనికి a అని ఒక నేమ్ ఇస్తా, దీనికి b అని ఒక నేమ్ ఇస్తా. సో u ఏమైంది, a కి డివైడ్ అయింది, b కి డివైడ్ అయింది. సో ఒక చైన్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ b అండ్ a మళ్ళీ ఫర్దర్ గా x కి డివైడ్ అయినాయి, y కి డివైడ్ అయినాయి. సో చూడండి ఇక్కడ కూడా x కి డివైడ్ అయింది, y కి డివైడ్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇచ్చిన క్వశ్చన్ ఎందులోది చైన్ రూల్ లోది. ఎందుకంటే చైన్ రూల్ లో మాత్రమే ఇచ్చిన సబ్ ఫంక్షన్ మళ్ళీ మల్టీ వేరియబుల్ గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ టీడీసీలో అనుకోండి ఓన్లీ సింగిల్ వేరియబుల్ గానే కన్వర్ట్ అవుతుంది. సో అందుకే మనకి ఏంటి ఈ టీ డయాగ్రామ్ వేయడం తోటి మనకు అర్థమైంది ఏంటి, ఇచ్చిన ఫంక్షన్ చైన్ రూల్. సో చైన్ రూల్ కి ఫార్ములాస్ ఏంటి మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఆ చైన్ రూల్ నుంచి కూడా మనం ఫార్ములా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన, చూడండి చైన్ రూల్ పైన. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, dou u by dou x ఈక్వల్ టు dou u by dou a into dou a by dou x ప్లస్ dou u by dou b into dou b by dou x. ఇదేంటి dou u by dou x కి. నెక్స్ట్ ఎప్పుడైనా చైన్ రూల్ లో మనకి ఎన్ని వస్తాయి, టూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటి ఇంకొకటి ఏంటి dou u by dou y. dou u by dou y కి ఫార్ములా ఏంటి ఇప్పుడు చూడండి, ua by uby అంటే ఏంటి dou u by dou a into dou a by dou y ప్లస్ dou u by dou b into dou b by dou y. ఇది y కి. సో మనల్ని ఏం అడుగుతుండు క్వశ్చన్ చూడండి, dou u by dou x ప్లస్ dou u by dou y అంటే చూడండి మనకి పాసిబుల్ అయ్యే వాటిని సమ్ చేయమంటుండు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి చైన్ రూల్ మీద. ఆ రెండు పాసిబిలిటీస్ వచ్చిన తర్వాత వాటిని సమ్ చేయమని క్వశ్చన్లు అడుగుతుండు. చూడండి నాకు ఈ పాసిబిలిటీకి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి dou u by dou a రిమైన్స్ సేమ్. చైన్ నేను రబ్ చేస్తున్నా. సో ఆన్సర్ చూడండి dou u by dou a సేమ్, dou u by dou a సేమ్. ఇక్కడ ఏంటి మనకి ఏ నేను క్లారిటీగా రాస్తా చూడండి, a ఈక్వల్ టు x ప్లస్ వై, b ఈక్వల్ టు x మైనస్ వై. ఇక్కడ ఏంటి dou a by dou x అంటే a అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో అంటే x ప్లస్ వై ఉంది అంటే y అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. అంటే x కి డిఫరెన్షియేషన్ 1 అంటే ఆన్సర్ 1 ప్లస్ dou u by dou b రిమైన్స్ సేమ్, dou u by dou b రిమైన్స్ సేమ్. ఎందుకు రిమైన్స్ సేమ్ ఎందుకు అంటున్నారంటే మెయిన్ ఫంక్షన్ లో సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి కానీ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసి లేదు. ఒకవేళ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసి ఉంటే మనకి ఇది కూడా పాసిబుల్ అయిపోతుంది. సో మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసి లేదు కాబట్టి సబ్ ఫంక్షన్ ఒకటి పాసిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి సబ్ ఫంక్షన్ లో చూడండి dou u by dou b అంటే రిమైన్స్ సేమ్. ఇక్కడ ఏంటి dou b by dou x అంటే b అనే ఫంక్షన్ x తో డిఫరెన్షియేట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇక్కడ కూడా 1 అంటే మనకి ఏమొచ్చింది dou u by dou a ప్లస్ dou u by dou b వచ్చింది. దేనికి ఈక్వల్ ఇది dou u by dou x కి ఈక్వల్. సో మనకి ఒకటి వచ్చేసింది, ఒక టర్మ్ వచ్చేసింది, ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఈ టర్మ్ dou u by dou y టర్మ్
చూడండి దో యూ బై దో ఏ రిమైన్స్ సేమ్, దో యూ బై దో ఏ రిమైన్స్ సేమ్. నెక్స్ట్ ఏంటి దో ఏ బై దో యూ, నెక్స్ట్ ఏంటి దో ఏ బై దో యూ అంటే ఏదైనా ఫంక్షన్ పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే y అనేది ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేస్తే x అనేది కాన్స్టాంట్ అంటే కాన్స్టాంట్ కి డిఫరెన్షియేషన్ 0 అంటే 1 కి y కి డిఫరెన్షియేషన్ 1 సో 1 ప్లస్ నెక్స్ట్ దో యూ బై దో బి రిమైన్స్ సేమ్, దో యూ బై దో బి రిమైన్స్. నెక్స్ట్ దో బి బై దో వై అంటే b అనే ఒక ఫంక్షన్ పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అంటే చూడండి x 0 y కి డిఫరెన్షియేషన్ 1 అంటే -1 ఇది దేనికి ఈక్వల్ దో యూ బై దో వై కి ఈక్వల్. సో వాడేమన్నాడు క్వశ్చన్ లో వాడేమన్నాడు సమ్ చేయమన్నాడు. సమ్ చేస్తే చూడండి దో యూ బై దో ఎక్స్ ప్లస్ దో యూ బై దో వై చేస్తున్నా, దో యూ బై దో ఎక్స్ ప్లస్ దో యూ బై దో వై చేస్తే ఏంటి మనకి ఏమొచ్చింది ఎక్స్ ఏంటి దో యూ బై దో ఏ ప్లస్ దో యూ బై దో బి ప్లస్ దో యూ బై దో ఏ ప్లస్ సారీ మైనస్ ఇక్కడ దో యూ బై దో బి. ఇది ఇప్పుడు చూడండి పాజిటివ్ దో యూ బై దో బి క్యాన్సల్ అండ్ నెగిటివ్ దో యూ బై దో బి క్యాన్సల్ ఎందుకంటే ప్లస్ అండ్ మైనస్. రిమైనింగ్ ఏంటి 2 ఆఫ్ దో యూ బై దో ఏ. ఇది మన ఆన్సర్. అంతే. ఫస్ట్ మనం ఏం చేసినాం ఇచ్చిన ఫంక్షన్ ఏంటో మనకు తెలియదు, ఇచ్చిన ఫంక్షన్ ఏంటో తెలియదు వాడు డిఫైన్ చేయలే, ఇచ్చింది చైన్ రూలా లేకపోతే టీడీసీ అని ఏం మెన్షన్ చేయలే. మనం ఎట్లా తెలుసుకున్నాం సబ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకున్నాం. సబ్ ఫంక్షన్ 2 ఫంక్షన్ గా డివైడ్ అయినాయి. సో మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 పాసిబిలిటీస్ నే వాడు సమ్ చేయమన్నాడు క్వశ్చన్ లో. సో మనం చేసిన తర్వాత ఎట్ లాస్ట్ మన ఆన్సర్ ఏంటి అంటే 2 × దో యూ బై దో ఏ. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.